VLSI జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2025లో VLSI 2025 టు 2030 వరకు VLSI ఇండస్ట్రీ, VLSI జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనుకంటే ముందు వాట్ ఈస్ VLSI? VLSI అంటే మనకు ఆల్రెడీ తెలుసు. VLSI means if you are integrated more number of transistors on a single chip, then it is called as a integrated circuit. 1 to 100 అయితే మనం స్మాల్ స్కేల్ అండ్ 1 to 100 ట్రాన్సిస్టర్స్ ని మనం ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని SSI టెక్నాలజీ అంటాం. ఎగ్జాంపుల్స్ గేట్స్ కానీ ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ డిజైన్ చేస్తే అది ఒక చిన్న SSI టెక్నాలజీ అంటాం. MSI అంటే దట్ ఈస్ 100 to 10,000 ట్రాన్సిస్టర్స్ కనుక మనం ఒక చిప్ లో ఇంటిగ్రేట్ చేసినట్లయితే దాన్ని మనం MSI టెక్నాలజీ కింద వాళ్ళు డివైడ్ చేశారు. ఎగ్జాంపుల్స్ వచ్చి కౌంటర్స్ కానీ మాక్స్ కానీ యాడర్స్ కానీ వీటిని మనం అనుకోవచ్చు. అలాగే LSI టెక్నాలజీ అంటే 1000 నుంచి 10,000 వరకు చేసినట్లయితే ఒకే చిప్ లో ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని LSI టెక్నాలజీ అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చి ROM కానీ ర్యామ్ కానీ డిజైన్ చేసినప్పుడు RLC 8-bit మైక్రో ప్రాసెసర్ ని కూడా మనం ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. VLSI అంటే more than 10,000 transistors if you are integrated, then it is called as LSI technology. VLSI technology, very large scale integrated circuit technology. Examples వచ్చి సేమే బట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. 16 to 32 మైక్రోబిట్ మైక్రోప్రాసెసర్ అనుకోవచ్చు. సో ఇలాగా ఫైనలీ వాట్ ఈస్ integrated circuit? If you are integrated more number of transistors, more number of components on a single chip, then it is called as VLSI technology. ఒకవేళ మీకు నిజంగా VLSI కనుక బాగా తెలుసుంటే ఈ కంపెనీస్ లో మనం మీకు వర్క్ చేయడానికి ఛాన్సెస్ రావచ్చు. దట్ ఈస్ ఇంటెల్ కానీ క్వాల్కామ్ కంపెనీ కానీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఫర్ ఇంటెల్ ప్రాసెసర్ ఆల్సో. ఇంటెల్ ప్రాసెసర్స్, NVIDIA now the growing company, and Cadence is one more standard company, and Texas Instruments ఒకటి, Broadcom ఒకటి, Synopsys, Samsung Semiconductors, ఇలాగా Xilinx కంపెనీ ఒకటి, Sansilk ఒకటి. సో ఇలాగా SanDisk, IBM, ఇలాగా more number of companies are there, but it is also limited. I am saying that here in India, that is 150 to 300 companies approximately is there, except branches కాకుండా మనకి 150 నుంచి 300 వరకు ఉండొచ్చు ఈ కంపెనీస్. అలాగే ఒకవేళ ఇందులో మనకి ఇప్పటి వరకు 2025 వరకు అప్రాక్సిమేట్ ఎంప్లాయీస్ VLSI ఇండస్ట్రీలో ఉంది 2,50,000 మెంబర్స్. ఇదే 2030కి వచ్చే వరకు 4 లక్షల మంది, 4 lakhs పీపుల్ కావాలి. 4 lakh స్టూడెంట్స్, 4 lakh ఎంప్లాయీస్ ఆర్ఎల్స్ ప్రొఫెషనల్స్ మనకి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 2023లో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసింది. వాటిలో భాగంగా అస్సాంలో సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు 27,000 కోట్లతో, 27,000 crores. దీని నుంచి మనకు 25,000 జాబ్స్ రావచ్చు. ఇంకా ఎక్కువ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రావటం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా సెమీకండక్టర్స్ చిప్ డిజైనింగ్ ప్రొసీజరే. అలాగే ఇక్కడ మన గుజరాత్ లో చూసినట్టయితే దిస్ ఇస్ ద బిగ్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ సెమికాన్ అసెంబ్లీ ప్లాంట్ అని 76,000 crores తో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ చాలా చిప్స్ డిజైన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంటే ఫౌండరీ వర్క్ లేదు మనకి. చిప్ డిజైనింగ్ ప్రాసెస్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వర్కే ఉంది. ఇక్కడ చూడండి VLSI డిజైన్ ఇంజనీరింగ్. ఒక ర్యామ్, మనకు మొబైల్లో ర్యామ్ కావాలి. ర్యామ్ డిజైన్ చేయాలంటే ఏం చేయాలి? ట్రాన్సిస్టర్స్ కావాలి. దానికోసం కోడ్ రాయాలి. VLSI డిజైన్ ఇంజనీర్ ఫంక్షన్ ఇస్ టు రైట్ ది కోడ్ ఫర్ దట్. దానికి కోడ్ రాస్తారు. ఇతనికి ప్యాకేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కన్నా ఎక్కువతో స్టార్ట్ అవుతుంది. VLSI ఇండస్ట్రీలో అదే అడ్వాంటేజ్. 6 నుంచి 8 lakhs కూడా స్టార్ట్ అవ్వచ్చు. 15 నుంచి 20 lakhs వరకు కూడా ఉంటుంది. దీని తర్వాత ఇతను రాసిన కోడ్ ని ఇతను వెరిఫికేషన్ ఇంజనీర్ విల్ వెరిఫై దట్. ఇతను కూడా ప్యాకేజెస్ చాలా ఎక్కువే ఉంటాయి.
దీని తర్వాత ఈ కోడ్ని యూజ్ చేసి ఇతను ఫిజికల్గా డిజైన్ చేయడానికి ట్రై చేస్తాడు సాఫ్ట్వేర్లో. సో దీన్ని ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అంటారు. సో ఇండియాలో ఇప్పటి వరకు జరిగే ప్రాసెస్ ఇక్కడ వరకే. బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో మనకి డిజైనింగ్ కానీ ఫౌండరీ వర్క్ కానీ మళ్ళీ డిజైన్ చేసిన తర్వాత టెస్టింగ్ ఇంజనీర్ ఉంటాడు, డిఎఫ్టి డిజైన్ ఫర్ టెస్టబిలిటీ అంటారు. ఇలాగా ఒక విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలో చాలా రకాల జాబ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ విల్ థింక్ దట్ విఎల్ఎస్ఐ మీన్స్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ జాబ్ ఈస్ దేర్, అలా అనుకోవచ్చు. అలా కాదు. ఫ్రంట్ ఎండ్ లోనే మనకి ఒక 10 ఆర్ మోర్ దాన్ 10 రోల్స్ ఆర్ దేర్. ఎలాగా ఆర్టిఎల్ ఇంజనీర్ అంటారు, వెరిఫికేషన్ ఇంజనీర్ అంటారు, డిఎఫ్టి డిజైన్ ఫర్ టెస్టబిలిటీ అంటారు, సింథసిస్ ఇంజనీర్ ఉంటాడు, ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ ఉంటాడు, సిటిఎస్ క్లాక్ ట్రీ సింథసిస్ అని, ఎస్టిఎస్ స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ అని, ఇలాగా బ్యాక్ అండ్ ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ ఉంటాడు. ఇలాగా డిఫరెంట్ రోల్స్, చాలా రోల్స్ ఉంటాయి మనకి విఎల్ఎస్ఐలో. దీంట్లో ఎనీవన్ ఏదో ఒక పాత్నే మీరు తీసుకోవాలి. దాన్ని తీసుకుని దాని నుంచే మీరు జాబ్ రావడానికి ట్రై చేయాలి. మీరు తీసుకుని ఒక కోర్స్ తీసుకుని దాని గురించి ఒక 6 months ఆర్ 4 months మీరు వర్కౌట్ చేస్తే మీరు ఈజీగా మీకు యూ కెన్ క్రాక్ ది జాబ్. సో ఇలాగా మనకి విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలో జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఈసీఈ స్టూడెంట్స్ 2025 నుంచి 30 వరకు ఈ విఎల్ఎస్ఐ విల్ గ్రో డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఇండియాలో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే ఉంది, బ్యాక్ ఎండ్ లేదు. సో ఇక్కడ నుంచి మనకి చాలా విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ విల్ గ్రో డెఫినెట్లీ. అండ్ మోర్ సెట్ దట్ మోర్ మనకి 1960లోనే చెప్పారు, every 1.5 year the VLSI technology will be double means ఒక చిప్ లో నంబర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిస్టర్స్ విల్ బి డబుల్ ఫర్ every 1.5 year. అలాగా మనకి మోర్ చెప్పారు, మీన్స్ ద VLSI టెక్నాలజీ విల్ బి డబుల్ ఫర్ every 1.5 year, that is or else 18 months. So that is the more law. So and one more thing we can say this, 1971లో 10 మైక్రోమీటర్ టెక్నాలజీ వాడితే మనం చిప్స్ డిజైన్ చేయడానికి 1990sకి వచ్చేవరకు దట్ ఈస్ నానోమీటర్ టెక్నాలజీ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి 1990 800 నానోమీటర్ యూజ్ చేసాం. అలాగే 2000స్కి వచ్చేవరకు 130 నానోమీటర్కి వచ్చేసాం, చాలా తక్కువ. అందుకనే ల్యాప్టాప్ సైజ్ కానీ మొబైల్ సైజ్ కానీ తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే మన టెక్నాలజీ ద సైజ్ ఆఫ్ ది that is the channel length will be that is decreasing, that is 45 nanometer technology 2008లో కానీ. అలాగే 2020 వరకు వచ్చే వరకు 5 nanometers తో కానీ 4 nanometer టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం మనం ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా డిజైన్ చేయడానికి. అందుకే సామ్సంగ్ కంపెనీ యూజ్ చేస్తుంది, ఓపో ఆర్ఎల్స్ అదర్ కంపెనీస్ అన్ని. అందుకనే మనకి సైజ్ ఆఫ్ ది మొబైల్, సైజ్ ఆఫ్ ది laptop, size of the computer, size of the other chips may be decreasing. That is the advantage. With that they need to take care. వీటితో పాటుగా VLSI ఇంజనీర్స్ తీసుకోవాల్సింది పర్ఫార్మెన్స్, మీన్స్ స్పీడు, రిలయబిలిటీ ఎంతవరకు ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, లేకపోతే పవర్ కన్జంప్షన్ ఎంత ఉంది, అలాగే స్పీడ్ ఎంత ఉంది, అలాగే ఏరియా కూడా. ఏరియా ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం చూస్తున్నాం మొబైల్ ఎంత స్మార్ట్గా ఉంటే అంత ఎక్కువగా ఇష్టపడతారు. దట్ ఈస్ ద మెయిన్ పారామీటర్స్ ఇన్ VLSI ఇండస్ట్రీ. సో అప్లికేషన్స్ వచ్చి మనకు ఆల్రెడీ తెలుసు. VLSI కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే మనకు తెలుసు, మొబైల్స్, ల్యాప్టాప్స్ టు డిజైన్, టాబ్లెట్స్, అదర్ థింగ్స్. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ మిసైల్ టెక్నాలజీలో యూజ్ చేస్తాం, డిఫెన్స్లో యూజ్ చేస్తాం. ఎవ్రీవేర్ ఆల్ ద చిప్స్ ఆర్ రిక్వైర్డ్, డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్స్. సో ఇలా మనకి అప్లికేషన్స్ ఉండబోతే ఎక్కడికి వెళ్ళినా VLSI ఇండస్ట్రీ డెఫినెట్గా ఇన్ ఇండియాలో 2025 to 30 చాలా బాగుంటుంది మీరు నేర్చుకుంటే. ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా యూ కెన్ క్రాక్ ది జాబ్ ఈజీలీ. థ్యాంక్ యూ.
If you have a doubt or suggestions, send to me.